ఎడారిలో సెలయేరులు. ఆగస్ట్ 19వ తేదీ. హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. ఒక సైనికుడు యుద్ధం నుండి ఇంటికి తిరిగి వచ్చి తనతో ఉన్న దేవుని కృపను గురించి చెబుతున్నాడు. నేను గాయపడ్డానికి కొద్ది సమయం ముందు సైనిక దళ అధికారులు అన్ని యుద్ధాలలో పోరాడి ధైర్య సాహసాలు కనపరిచినా కానీ ఎలాంటి గుర్తింపు పొందని ఒక సైనికుని గౌరవార్థం ఇచ్చిన విందుకు నన్ను ఆహ్వానించారు. భోజనం అయిపోయిన తరువాత అధికారుల్లో ఒకరు అతనితో, నువ్వు చాలా చూశావు, చేశావు, కానీ మాతో ఒక్క సంఘటనను గురించి కూడా చెప్పలేదు. ఇప్పుడు నువ్వు అనుభవించిన సంఘటనల్లో అద్భుతమైన ఒక సంఘటనను గురించి మాతో చెప్పు అన్నారు. అతను ఒక క్షణం ఆగి ఆ తరువాత, ఒకరోజు యుద్ధభూమిలో నడుస్తున్నప్పుడు ఒక యవన సైనికుడు ఏదో ఒక పుస్తకం చదవడం గమనించాను. నేను అతని దగ్గరకు వెళ్ళి, ఏం చదువుతున్నావని అడిగాను. అతను బైబిల్ చదువుతున్నానని చెప్పాడు. నేను చాలా సంవత్సరాలుగా బైబిల్ చదువుతున్నాను, కానీ అది నాకు ఎలాంటి మేలు చేయలేదు. కానీ ఈ సైనికుడు నాతో, నేను చదువుతున్న దాన్ని ఒక్కసారి వినండి, మీ హృదయములను కలవరపడనీయకండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలువు, నేను వెళ్ళి మీ కొరకు ఒక స్థలం సిద్ధపరుస్తాను. అతను ఆ అధ్యాయం చివరి వరకు చదివాడు. నేను ఆ అధ్యాయాన్ని చాలాసార్లు చదివాను. అది నాకు ఎలాంటి మేలు చేయలేదు, దాన్ని వదిలేయి. అతను నా వైపు చూసి, బైబిల్ నాకు ఎలాంటిదో నీకు తెలిస్తే దాన్ని వదిలేయమని ఎప్పటికీ అనవు అని అన్నాడు. అతను మాట్లాడుతున్నప్పుడు అతని ముఖంపై వెలుగు ఎంతో ప్రకాశించింది. అలాంటి వెలుగును నేనెప్పుడూ చూడలేదు. నిజంగా అది నా కళ్ళను మిరుమిట్లు గొలిపింది. నేను ఆ వెలుగును చూడలేక అక్కడ నుండి వెళ్ళిపోయాను. మేమున్న స్థలానికి దగ్గరలో ఒక బాంబు పడింది. అక్కడి దుమ్ము పడిన తరువాత నేను వెళ్ళి ఆ యవన సైనికుడు సురక్షితంగానే ఉన్నాడేమో చూడాలి అనుకున్నాను. అతను చాలా తీవ్రంగా గాయపడ్డం నేను చూశాను. కానీ అతను తన బైబిల్ తన జేబులో నుండి బయటికి తీసి, ఇదిగో దీన్ని గట్టిగా పట్టుకో అని చెప్పాడు. యుద్ధ సమయంలో ఆ యవన సైనికుని ముఖంలో చూసిన వెలిగే ఎంతో అద్భుతమైన విషయం. దాని మించి అతని రక్షకుడే నా రక్షకుడు కూడా. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.